తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు మహానాడును నిర్వహించి దిగ్విజయంగా ముగించింది. రికార్డు స్థాయిలో మహానాడుకు 24,50,000 మంది టీడీపీ కార్యకర్తలు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. తొలి రోజున 7,50,000 మంది, రెండో రోజు 17 లక్షల మంది అటెండెన్స్ అయినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో వాడవాడలా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడాయి. క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించడంతో క్షేత్రస్థాయిలో మహానాడు మహోత్సవ సందడి కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఓ ట్రెండ్ సెట్టర్ అని, రికార్డులు సృష్టించాలన్నా, బద్దలు కొట్టాలన్నా, తిరిగి రాయాలన్నా అది తెలుగుదేశంకే సాధ్యమంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతన జోష్ నింపింది. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో అడుగడుగునా ప్రతిబింబించింది. 2026 మహానాడులో నెల్లూరు జిల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహానాడు నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో క్లస్టర్ల వారీగా టాప్ 10లో 3 ర్యాంకులు నెల్లూరుకి రావడం, అందులో మొదటి రోజు కోవూరు నియోజకవర్గం టాప్ 1లో నిలవడం, రెండో రోజు నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాలు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలవడంతో ఆ ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్లు, వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిల పనితీరును కొనియాడారు, అభినందనలు తెలియజేశారు. అలాగే మొదటి రోజు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డికి సూపర్ 6 పథకాల గురించి ప్రసంగించే అవకాశం కల్పించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, యువగలం, ఆడబిడ్డ నిధి పథకాలపై ఆమె సుదీర్ఘంగా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు. అలాగే నెల్లూరు ప్రగతికి 13,000 కోట్ల భారీ పెట్టుబడుల వివరాలను ఆమె వివరించారు. అంతేకాకుండా మహానాడు ముగింపు రోజున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రసంగాన్ని తన ముగింపు ప్రసంగంలో చంద్రబాబు గుర్తుచేస్తూ కష్టపడే కార్యకర్తలు తెలుగుదేశంలో ఆకాశమే హద్దుగా ఎదుగుతారని ప్రస్తావించడం విశేషం. ఇంకా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలకు కూడా మాట్లాడేందుకు అవకాశం కల్పించి సీనియర్ నేతలకున్న ప్రాధాన్యతను పార్టీ మరోసారి నిరూపించుకుంది. మొత్తానికి ఈసారి మహానాడు మన నెల్లూరులో జరగకపోయినా వర్చువల్గా జరిగిన ఈ హైబ్రిడ్ మహానాడులో నెల్లూరు జిల్లాకు పెద్దపీట వేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.